ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఇంట్లో పెద్దవాళ్లున్నారు, ఆరోగ్యం బాగోలేని మనుషులున్నారు, చిన్నపిల్లలున్నారు. ఇలా మీరు హఠాత్తుగా వచ్చి ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా ఇల్లు సీజ్ చేయడం అనేది ఎంతవరకు న్యాయం? మేడం, మేము 1 వీక్ బ్యాకే నోటీస్ పంపించాం. దానికి మీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. అబద్ధం. నేను బ్యాంకుకొచ్చాను. అంతకు ముందు కట్టిన ఈఎంఐ తాలూకు రసీదులు సబ్మిట్ చేశాను. నేను అదే చెప్తున్నానమ్మా. మా కోడలు అన్ని ఇన్స్టాల్మెంట్స్ కడుతూ వస్తుంది. ఆమె దగ్గరున్న రసీదులు కూడా మేము చూసామని చెప్తున్నా వినటం లేదమ్మా. సార్, మీరు అనవసరంగా మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు. ఇల్లు గాని, షాప్ గాని, ఇంకేదన్నా ఆఫీస్ గాని సీజ్ చేసేటప్పుడు ఒక పద్ధతి ఉంటుంది. మేం దాన్ని ఫాలో అయ్యాం. అదెప్పుడు? మేము ఇన్స్టాల్మెంట్స్ కట్టనప్పుడు. లోన్ తీసుకుని 5 నెలలైంది. ఇప్పటికి 4 ఇన్స్టాల్మెంట్స్ కట్టేశాం. ఈ ఒక్క ఇన్స్టాల్మెంట్ కొంచెం లేట్ అయింది. ఈ మాత్రం దానికి ఇల్లు సీజ్ చేస్తారా? మేడం, రికార్డ్స్ లో మీరు లోన్ రీపే చేస్తున్నట్టుగా లేనేలేదు. ఇది నెంబర్ 1 పాయింట్. పాయింట్ నెంబర్ 2, ఇది నా సొంత నిర్ణయం కాదు. బ్యాంక్ మేనేజ్మెంట్ ఏదైతే చెప్పిందో దాన్ని మేము అమలు పరుస్తున్నాం, అంతే. మీరు ఏం చెప్పదలుచుకున్నా వెళ్ళి బ్యాంకులో చెప్పుకోండి. వాళ్ళు తెరవమంటే మాకేం అభ్యంతరం లేదు. బ్యాంకుకి రావడం అనేది తర్వాత విషయం. ముందు మీరు గేట్ ఓపెన్ చేస్తారా లేదా? కుదరదు మేడం. మీరు ఏం చేస్తారో చేసుకోండి. మర్యాదగా డోర్ ఓపెన్ చేయకపోతే ఏం జరుగుతుందో నాకే తెలీదు. మా సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. ముందు ఆ తాళం తెరవండి. మేడం, మీరు హద్దు మీరుతున్నారు. డ్యూటీలో ఉన్న ఒక ఆఫీసర్ మీద చెయ్యెత్తినందుకు గాను మిమ్మల్ని అరెస్ట్ చేయించొచ్చు. చేయించండి. ఎవరికి కంప్లైంట్ ఇస్తారో, ఎక్కడ కంప్లైంట్ ఇస్తారో ఇవ్వండి. నేను చూస్తాను. లా అండ్ ఆర్డర్ మీకే కాదు, నాకు తెలుసు. ముందు మీరు ఇల్లు సీజ్ చేయబోతున్నామని నోటీస్ ఇవ్వాలి. నెల తర్వాత గాని మీరు ఆ జోలికి రావడానికి వీల్లేదు. మీకు ఆ విషయం తెలీదా? ఇంట్లో అందరూ పెద్దవాళ్ళు, ముసలాళ్ళున్నారు. వాళ్ళకి రూల్స్ ఏమి తెలీదు అనుకుంటున్నారా? ముందు వెళ్ళి గేట్ ఓపెన్ చేయండి. నేను ఇలాగే వెళ్ళి కన్స్యూమర్ ఫోరంలో కంప్లైంట్ చేస్తే ముందు మీ బ్యాంక్ ని సీజ్ చేస్తారు. అర్థమైందా? పూర్ణిమ, జరుగుతున్నది మొత్తం రికార్డ్ చేయి, న్యూస్ ఛానల్ కి పంపించు. ఊరుకుంటే చాలు, ఎక్కువ మాట్లాడుతున్నారు. వెళ్ళండి, వెళ్ళి ముందు గేట్ ఓపెన్ చేయండి. బయట పడేసిన వస్తువులని లోపల సర్దండి. మేము అలాంటి పని చేయాలంటే మా మేనేజర్ గారి పర్మిషన్ కావాలి. అవునా? సరే, అయితే మీ మేనేజర్ కాల్ చేయండి. కాల్ చేయండి. స్పీకర్లో పెట్టి కాల్ చేయండి. ఆయన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు మేడం. అసలు మీరు మేనేజర్కే చేశారా, ఇంకెవరికైనా చేశారా? మేనేజర్కే చేశామండి. నేను మీకు కమ్యూనికేట్ చేయట్లేదనేగా మీ కంప్లైంట్. ఇప్పుడు అందరి ముందు మీ ఫోన్ నుండే కాల్ చేశారు. ఎవరు తీయడం లేదు? మీ మేనేజరా, నేనా? రేపు పొద్దున్న కల్లా మీ బ్యాంక్ లో డబ్బు ఉంటుంది. ముందు గేట్ ఓపెన్ చేయండి. తలుపులు తీస్తున్నారా లేదా? తీయకపోతే వేధిస్తున్నారన్న కారణంతో కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. నేను మీకు ఎక్కువ టైం ఇవ్వను. ఒక్క నిమిషం టైం. తలుపులు తీస్తారా, పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలా? అమ్మమ్మ, కూర్చోండి. కూర్చోండి.
ఏం పర్లేదు, ఈ ఇంటికేం కాదు. మీరు తాగండి, తాగండి, తాగండి. నిదానం, మెల్లగా. ఎందుకమ్మమ్మా ఇంత టెన్షన్ పడుతున్నారు? ఏమీ కాదు, నేనున్నాను కదా. ఏమా ఎందుకంత కంగారు? మన పక్క గీత ఉన్నప్పుడు భయపడవలసిన అవసరమే లేదమ్మా. చూసావుగా ఎలా దడదడలాడించిందో, వాళ్ళ చేత తలుపు ఎలా తీయించిందో చూసావుగా. ఈ ఇల్లు ఇంక దక్కదేమోనని భయపడిపోయాన్రా. నాకు 16 ఏళ్లప్పుడు ఈ ఇంటికొచ్చాను. మీ నాన్నగారు తన కష్టార్జితంతో కట్టించిన ఇల్లు రాయిదే. ఆయన ఈ ఇంట్లోనే ప్రాణం వదిలారు. నేను కూడా ఇక్కడే తుది శ్వాస వదలాలనుకుంటున్నాను. ఇప్పుడది జరగదేమోనని చాలా భయం వేసిందిరా. అవే మాటలత్తయ్యా, మనం ఎవ్వరికీ అన్యాయం చేయలేదు. గీత ఎలాంటి తప్పు చేయలేదు. అలాంటప్పుడు మన ఇల్లు మనకు కాకుండా ఎందుకు పోతుంది? నన్ను క్షమించండి అమ్మమ్మ, ఇదంతా నా వల్లే. నేను చేసిన తప్పు వల్లే ఇదంతా జరిగింది. నువ్వెందుకమ్మా బాధపడతావు? ఇంట్లో పెద్ద దిక్కుగా ఉండవలసింది నేను. ఏమీ చేయలేక ఇలా నిస్సహాయంగా ఉండిపోయాను. అందుకు నేను సిగ్గుపడాలమ్మా. నువ్వెందుకు తల్లి బాధపడతావు? ఏంటి ఇంత జరిగాక కూడా ఇంకా గీత భజన కార్యక్రమం వదలరా వీళ్ళు? ఈ అమ్మాయి నేను కట్టి ఉంటే ఈ సమస్య వచ్చుండేదే కాదు. నన్ను క్షమించండి, ఇంకెప్పుడు ఇలా కానివ్వను. మీ అందరి మనశ్శాంతికి భంగం కలగనివ్వను. ఇదేంటి ఇక్కడికి తీసుకొచ్చావు? కావాలనే, నీతో మాట్లాడాలని తీసుకొచ్చాను. నీ మాట తీరు నాకు అర్థం కావటం లేదు అంజలి. చూస్తుంటే నన్ను మళ్ళీ జైలుకి పంపాలన్నట్టుగా ఉంది నీ వ్యవహారం. గీత దగ్గర, సిఐ గారి దగ్గర ఆ మాటలేంటి అసలు? అంజలి, నేను నీ పిన్నిని. ఆ విషయం మర్చిపోయావా? బెయిల్ మీద రావాలని, నిన్ను కలవాలని, కలిసి నీకు నేనున్నానని ధైర్యం ఇవ్వాలని ఎంత తపన పడ్డానో తెలుసా?